వర్మ గారు స్పీచ్ మాత్రం దొలగొట్టేశారండి. ఓకే ఓకే మీకు ఏం ఇబ్బంది ఏమి ఉండదు సార్. నేను ముందు నుంచి కూడా సైమల్టేనియస్ గా చెయ్యాలని. ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని బ్లూ ఫిల్మ్ ఇస్తున్నావా? బ్లూ ఫిల్మ్ ఇస్తానావారా? లైట్లన్నీ పెట్టుకొని ఈవెంట్స్ జరుగుతున్నాయి రారా అంటే వెళ్ళాను. ఇంతకే ఈవెంట్స్ ఎక్కడంటే మన ప్రసాద్ ల్యాబ్ ఉంది కదా హైదరాబాద్లో, ఇక్కడ మూవీ ప్రమోషన్స్ అవి జరుగుతున్నాయి. మన సోహెల్ అని కూడా వచ్చాడు. వెళ్ళిన ఇంటర్వ్యూ కూడా జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత హీరో మన దగ్గర పెట్టుకుంటూ వచ్చేస్తాను అనుకున్నాను, కానీ ఎవరినో కలిసిదాకా వచ్చాడు. హీరోయిన్ కూడా వచ్చింది. హీరోయిన్ మాత్రం చాలా హైట్ ఉన్నారు. మనకి తినడానికి అయితే ఈ ఫ్రూట్ బాక్స్ ఇచ్చారు. ఇది అయిపోయిన తర్వాత మన సోహెల్ అని టేజర్ లాంచ్ చేశాడు. టేజర్ మాత్రం సూపర్ ఉంది. 25 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయిన బస్సు మళ్ళీ వచ్చింది. 17 కావేరీ ఎక్స్ప్రెస్. దాని గురించి మన హీరోయిన్ కూడా స్పీచ్ ఇచ్చారు. ఇది తెలుగు మూవీ కాదు, కన్నడ మూవీ, తెలుగు డబ్బింగ్. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి వేరే మూవీ వాళ్ళు కూడా ప్రమోషన్కి వచ్చారు. గెస్ట్ కింద ఆర్జీవి గారు వస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఆ హీరోయిన్ ఎవరో సరిగ్గా తెలియదు. హీరోయిన్ అంటే చాలా ఓ మీద పడిపోతున్నారు. ఈ లోపల మనకి ఆర్జీవి గారు అయితే లోపలికి వచ్చేసారు. ఈ మూవీ టీజర్ కూడా వేశారు. ఏదైతే జరగకూడదనుకున్నాను అది ఇప్పుడు జరగబోతోంది. ఇప్పుడైతే మన ఆర్జీవి గారు అయితే స్పీచ్కి వచ్చేసారు. సో బిఫోర్ ఐ టాక్ అబౌట్ డిమాండ్రీ, అజయ్కి వస్తారు. అజయ్ ఇప్పుడు అలా పొగట్టం పోయిన వాళ్ళ గురించి పొగుడతారు ఫస్ట్. ఇప్పుడు ఆ బిట్ ఒక్కటే చూపిస్తే అది నేను పోయి దేని సినిమా డైరెక్ట్గా అనిపిస్తుంది ఎవరికైనా. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై, ఇట్స్ బీన్ డైరెక్టెడ్ బై, నాట్ దట్ యూ డోంట్ నో, జస్ట్ జోకింగ్. వర్మ గారు స్పీచ్ అదరగొట్టేశారండి. ఓకే ఓకే మన వర్మ గారు వెళ్ళిపోయారు. మీకు ఏం ఇబ్బంది ఏమి ఉండదు సార్. నేను ముందు నుంచి కూడా సైమల్టేనియస్ గా చెయ్యాలని. ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని బ్లూ ఫిల్మ్ ఇస్తున్నావా? బ్లూ ఫిల్మ్ ఇస్తానావారా? లైట్లన్నీ పెట్టుకొని. ఈవెంట్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.